హాయ్, నేను డాక్టర్ త్రివేణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నర్సరావుపేట. మొన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. అర్ధరాత్రి 1 గంటకి సివియర్ బ్లీడింగ్, బాగా పాలిపోయి, బీపీ ఆల్మోస్ట్ 80-60లో, పల్స్ 120, చాలా షాక్లో, సీరియస్ కండిషన్లో వచ్చారు. ఏంటి అని ఆరా తీస్తే మాకు తెలిసింది ఏంటి అంటే, ఆల్రెడీ ఆమెకి 3 పిల్లలు ఉన్నారు. ఈసారి ఆమెకి డేట్ రాలేదు. డేట్ రాకపోయే తల్లికే ఆమె చూసుకొని ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా, ఏమి స్కాన్ ఏమి చేసుకోకుండా ఆమె ఎంటీపీ కిట్ వేసుకుంది. ఎంటీపీ కిట్ అంటే ప్రెగ్నెన్సీ పోవటానికి కిట్ ఆమె సెల్ఫ్గా వేసుకుంది. అది ఆమె కరెక్ట్గా వేసుకోకపోవటం వల్ల, అడిక్వేట్ డోస్లో వేసుకోకపోవటం వల్ల, ఎన్ని జెస్టేషన్ వీక్స్ ఉన్నాయో కూడా ఆమెకు తెలియదు. ఇవన్నిటి వల్ల ఏమైంది అంటే, సగం పోయి సగం లోపలే ఉండటం వల్ల దీన్ని ఇన్కంప్లీట్ అబార్షన్ అంటాం. ఆమె ఇన్కంప్లీట్ అబార్షన్ వల్ల హెవీ బ్లీడింగ్ అయ్యి అర్ధరాత్రి 12-1 గంటకి ఈ విధంగా ల్యాండప్ అయింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి. ఆ టైంలో మనం ఆల్మోస్ట్ హెచ్బి అప్పుడు చేపిస్తే 4 to 5 ఉంది. షీజ్ ఇన్ షాక్. అప్పుడు మనము బ్లడ్ పెట్టుకొని క్లీన్ చేసుకున్నాక అప్పుడు పేషెంట్ సెటిల్ అయింది. ఆల్మోస్ట్ ఆమె ప్రాణం మీదకి తెచ్చుకుంది ఈ మ్యాటర్ని. దీన్ని సింపుల్గా మనం అవాయిడ్ చేయొచ్చు. ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు, మీరు వద్దనుకుంటున్నారు అన్వాంటెడ్. ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాపర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి నీటి డిస్కస్ చేసుకోవచ్చు. 2 ప్రెగ్నెన్సీ వచ్చింది, 2 గీతలు వచ్చాయి. కన్సర్న్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఎవరు అడిగినా కూడా చూసి, స్కాన్ చూసి, మీ హెచ్బి ఎంత ఉంది, మీది అంతా చూసుకొని మీకు ఎలా వేసుకోవాలి, ఈ ప్రాపర్ ట్యాబ్లెట్స్ మీరు ఇది వేసుకోవటం వల్ల ఏంటి, మళ్ళీ ఎప్పుడు ఫాలోఅప్కి రావాలి, అంతా జాగ్రత్తగా చూసుకొని మీకు ఏది కరెక్ట్ అన్నది అడ్వైస్ చేస్తారు. అనవసరంగా ట్యాబ్లెట్స్, ఈ ఎంటీపీ అనే ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడానికి ట్యాబ్లెట్స్ అనవసరంగా మీ అంతట మీరు వేసుకుంటే ఆల్మోస్ట్ ఇంత కాంప్లికేషన్లో ల్యాండప్ అవ్వాల్సి వస్తుంది. అనవసరంగా ప్రాణం మీదకి ఏది తెచ్చుకోకూడదు. థ్యాంక్ యూ.